గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జవహర్ రెడ్డి జగన్ నాటకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వైకాపాకు వంత పాడేలా మరో వికృత కేడ, ఒక ఎత్తు కాకపోతే మరొక ఎత్తు, ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం, ఏది అమలు చేసిన అంతిమంగా వైకాపాకు మెలి చేయడమే లక్ష్యం. ఇది పింఛన్ పంపిణీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆడుతున్న జగన్ నాటకం. ఇంటింటికి వెళ్ళి పింఛన్ పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ ఆయన అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 1న లబ్ధిదారులు ఇళ్లకు వెళ్ళి పింఛన్ పంపిణీ చేయకుండా మండే ఎండల్లో గ్రామ వార్డు సచివాలయాలకు రప్పించడంతో 32 మంది వృద్ధులు మరణించారు. అయినా మే 1న పింఛన్ పంపిణీకి మరింత దారుణమైన ఆదేశాలు జారీ చేశారు. పింఛన్దారుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామంటూ వారి ఇళ్లకు ఎక్కడో దూరంలో ఉండే బ్యాంకులు చుట్టూ తిప్పే కుట్ర పన్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి టారెత్తిస్తున్న పరిస్థితులు లేదు. వృద్ధుల ప్రాణాలకు ఎంత ప్రమాదకరమో తెలియదా? ఇక్కడ అసలు మానవత్వము అన్నటువంటిది లేకుండా వార్తలు రాయడం, నిజాయితీ అన్నది చంపేసి వార్తలు రాయడానికి సంబంధించిన సజీవ సాక్ష్యం ఇది. అసలు వాలంటీర్ అనే వ్యవస్థని ఆపించింది ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, మహా టీవీ, ఈటీవీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి నోటి దగ్గరకు వచ్చిన ముద్దని లాగేసి అట్లెందుకు పెట్టవు ఇట్లెందుకు పెట్టవు అంటారు. ఎన్నికల సంఘం ఏం చెప్పింది? ఎలక్ట్రానిక్ పద్ధతిలో వేయండి, ఎవరైతే కదలలేకపోతున్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వండి, మిగతాది ఎలక్ట్రానిక్ పద్ధతిని వాడుకోండి. అదే, అంతకుమించి ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం అసాధ్యమైనటువంటి పని. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నిన్న కూడా చెప్పాను. ఏమన్నా పేపర్ బాయ్స్ని తీసేసి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్టర్లతో లేకపోతే సబ్ ఎడిటర్లతో ఆఫీస్ స్టాఫ్తో ఏమైనా ఇప్పించగలుగుతారా? సాధ్యమవుతుందా? వెంటనే అసాధ్యమైనటువంటి పని. కానీ చక్కగా నోటి దగ్గర కడుపు నిండా తింటున్న దాన్ని పొట్టకొట్టి ఇప్పుడు మొసలి కన్నీరు లేకపోతే కనుక దొంగ ఏడుపులు దాన్ని డైవర్ట్ చేసి జవహర్ రెడ్డి పాపం, లేకపోతే నిన్నేమో ఈసిని తిట్టారు, ఇప్పుడు జవహర్ రెడ్డిని తిడతారు. అసలు తిట్టాల్సింది అద్దం ముందు కూర్చుని వాళ్ళ నాళ్ళు తిట్టుకోవాలి. వృద్ధుల ఉసురు తీసినటువంటి పాపం ఈ వృద్ధులను వెంటాడదా? ఈ వృద్ధులు చేసినటువంటి పాపం ఎంత అన్యాయం వాళ్ళకి చేసి మళ్ళీ పైగా ఈ తరహా మాటలు మాత్రం మాట్లాడడం అన్నటువంటిది వీళ్ళకే చెల్లింది. దాన్ని ప్రజలు పట్టించుకోరన్నటువంటి ఒక ధైర్యం. కాకపోతే జనం ఎలా అర్థం చేసుకుంటారు చూడాలి, వీళ్ళ మోసానికి బలవుతారా లేదా అని. పేదల ప్రాణాలతో చెలగాటమాడద్దు. ఇప్పటికే 32 మంది పింఛన్దారులు పొట్టను పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా కౌతాళం గూడూరు ప్రజాగళం సభల్లో చంద్రబాబు ధ్వజం. జగన్ మేనిఫెస్టోకు 0 మార్కులు ఎద్దేవా, రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ. అదేంటో పాపం, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎప్పటికప్పుడు కొత్తగా మళ్ళీ అధికారం ఇస్తే పూర్తి చేస్తారు, నెంబర్ 1. రెండవది, దాన్ని ఏమంటారు, కొంచెం కామన్ సెన్స్. ఈ పేదల ప్రాణాలతో చెలగాటమాడద్దు అంటే మేమే పొడుస్తాం. నిన్న చూడండి, అదేది జగన్ మీద మర్డర్ అటెంప్ట్ చేసినటువంటి సీనుని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటారు. మాకు వాడికి ఏం సంబంధం లేదంటారు. ఆడిని బయటికి విడిపించేది వీళ్ళే, తీసుకొచ్చి పార్టీలో చేర్చుకునేది వీళ్ళే. సతీష్ నాకు సంబంధం లేదంటూనే ఆ సతీష్ ఎవరితో మాట్లాడాడో అతను నా మనిషి అని చెప్తాడు బోండవమ్మ. అంటే మేమే పొడుస్తాం, మేమే సానుభూతి వ్యక్తం చేస్తాం, మళ్ళీ మేమే ప్రజలందరి పక్షాన ఉన్నాం అన్నటువంటి తరహాలో పోరాడతాం అన్నటువంటి మాటలు. కాకపోతే వాలంటీర్ వ్యవస్థని ఆపిచ్చి కోర్టులకు వెళ్ళి ఈసీ దగ్గరికి వెళ్ళి ఆపిచ్చి ఇప్పుడు ఆ పాపం ఎవరో ఒకళ్ళ మీదకి నెట్టాలి. పైన ఈనాడు, కింద బాబు, అదే ఫార్ములా. ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడనే మూర్ఖులకి అంకితం. వాస్తవంగా ప్రజల ప్రాణాలు తీస్తున్నారు స్వార్థ రాజకీయాల కోసం. ఇకపోతే తుని రైలు దహనం వైకాపా కుట్రే, ద్వారంపూడి కరుణాకర్ రెడ్డి తదితరుల పన్నాగం, కులాల మధ్య చిచ్చు పెడుతున్న జగన్. కిర్లంపూడి సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వరన్న జగన్కు వైకాపా ఎమ్మెల్యేలు ఎందుకు మద్దతు ఇచ్చారు? రాష్ట్ర పరిధిలో ఉన్న 5% ఈబీసీ రిజర్వేషన్ ఎందుకు తొలగించారని ప్రశ్న. కాపులకు రిజర్వేషన్ ఇవ్వను పొండి అని జగన్ అన్నారు. కాపు పెద్దలు ఎమ్మెల్యేలను అడుగుతున్నా రిజర్వేషన్లు ఇవ్వనన్న పార్టీ వ్యక్తికి ఆ పార్టీలో కూర్చుని ఏ ప్రాతిపదికన మద్దతు పలుకుతున్నారు? రిజర్వేషన్ ఇవ్వకపోవడం ఆయన విధానం అనుకుంటే రాష్ట్ర పరిధిలో ఉన్న 5% ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు తీసేశారు? కనీసం అందులో 1% కూడా పొందేందుకు కాపులకు అర్హత లేదా? మరి వైకాపా ఎమ్మెల్యేలకు కాపులు ఎందుకు ఓట్లేయాలి? వారు వస్తే నిలదీయండి. మరి ఈయన చదువుకున్నారు, చాలా పెద్ద జ్ఞానం ఉంది, లక్షల పుస్తకాలు చదివానని చెప్తారు. రిజర్వేషన్ అన్నది ఒక కులం కోసం ప్రత్యేకంగా ఎవరని తెలీదా? ఎస్సీల్లో మాలలకు రిజర్వేషను, మా దగ్గరికి రిజర్వేషన్ అని వేరువేరుగా ఉంటుందా? ఈబీసీ అనేటువంటి రిజర్వేషను అన్ని ఓసీ కులాలకి సంబంధించినటువంటిది. అది అంటే రిజర్వేషన్లు పొందని కులాలకి దాంట్లో 5% ఇచ్చేస్తారు కాపులకి. మిగతా వాళ్ళందరూ వెర్రినాగానలా. వయసులు, బ్రాహ్మణులు, కమ్మ, రెడ్డి వీళ్ళందరూ ఏది వెర్రోళ్ళు అయిపోవాలా?
వీళ్ళ రిజర్వేషన్ తీసేస్తారా? దమ్ముంటే పెట్టండి ఆ కాపులకి. ఇప్పుడు దాంట్లో బీసీల్లో రిజర్వేషన్తో పాటు ఎక్స్ట్రా అని చెప్పండి. చంద్రబాబు నాయుడు అది ఎందుకు చేయలేకపోయారు? బీసీలు ఎదురు తిరుగుతారని. ఇప్పుడు పోనీ పవన్ కళ్యాణ్ గారు చెప్పచ్చు కదా, మేము వస్తే బీసీలకు తగ్గించి రిజర్వేషన్ ఇస్తాం, లేదా ఈడబ్ల్యూఎస్లో చెప్పండి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ 5% మిగతా కులాలందరికీ తీసేసి, ఎవరైతే ఓసీలలో ఉన్నటువంటి వాళ్ళల్లో పేదలు ఉన్నారో వాళ్ళందరికీ తీసేసి ఒక 5% ఉట్టి కాపులకి ఇస్తామని చెప్పండి. అది కూడా తేలుతుంది, ప్రజలేంటో తేల్చుకుంటారు. ఇక్కడ అనవసరంగా కెలుక్కోవడం తప్పించి మరేమీ లేదు. రాజకీయం చేయాలనుకున్నప్పుడు రాజకీయ ఎత్తుగడ ఉండాలి. ఒకటి నోటి దగ్గర పెడుతున్నప్పుడు ఎందుకు వాళ్ళకి పిచ్చోళ్ళు అవి మాట్లాడుతున్నారే? రిజర్వేషన్స్ ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడుతోనూ? మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండి, రేపు మేము వస్తే కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తాం, ఈడబ్ల్యూఎస్లో ఇస్తాం, లేకపోతే బీసీల్లో ఇస్తామని చెప్పేసి సాధ్యమయ్యే పనేనా? ఈవెన్ మాదిగా వర్గీకరణ అన్నటువంటిది ఎప్పటి నుంచినో రద్దు చేస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ మళ్ళీ వస్తే మాత్రమే సాధ్యమవుతుంది, లేకపోతే అది కూడా సాధ్యమయ్యేటటువంటి పనిగా. రాజ్యాంగపరమైనటువంటి అంశాలని ఏదో వేగ్గా సరే ఇది మాట్లాడచ్చు. తుని రైలు దహనం, చంద్రబాబు గారు ఆ తర్వాత 3 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఎందుకని వాళ్ళని బట్టురాల కరుణాకర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాల? ఈయన ఎందుకు అరెస్ట్ చేశారు? అది కూడా టాపిక్ పాయింట్ లేకుండా, ఏది ఏ ఎవిడెన్స్ చూపించి అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా లీగల్ సపోర్ట్ ఎవరికి ఉంది? చంద్రబాబుకే కదా. మరి ఎందుకని చేయలేకపోయారు చంద్రబాబు? అది కదా ఇక్కడ అసలు పాయింట్. లేకపోతే ప్రోగ్రెస్ రిపోర్టు పెట్టారు, మార్కులు మీరే వేయండి. అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి 2.7 లక్షల కోట్లు జమ చేశాం, విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం, తాడిపత్రి వెంకటగిరి కందకూరు సభల్లో సీఎం జగన్. మేనిఫెస్టోను 99% అమలు చేసిన ఘనత తమకు దక్కుతుందని సీఎం జగన్ అన్నారు. చెప్పిన మంచి చేసి చూపించిన తర్వాతనే ప్రజల ఆశీస్సులు కోరేందుకు వచ్చానన్నారు. చాలా మంచి పాయింట్. ఇవాళ మాత్రం ఒప్పుకోవాలి. సరే, పెద్దది హైలైట్ ఎవరికి చేశారని పక్కన పెడితే ముఖ్యమంత్రిది కూడా ఫ్రంట్ పేజీ జరిగిన ప్రోగ్రామ్ని కవర్ చేశారు. అట్లాగే పొన్నవోలును ఏఏజీగా నియమించడం క్విడ్ ప్రోకో కాక మరేమిటి? సిబిఐ ఛార్జ్షీట్లో ఆయన చేతన వైఎస్ఆర్ పేరు చేర్పించారు. అక్రమాస్తుల కేసులో జగన్ బయటపడాలనే ప్రయత్నంలో ఇదో భాగం. అందుకు ప్రతిఫలమే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏఏజీగా నియామకం, పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ధ్వజం అంటూ కొత్త కోణాన్ని ఆవిడ ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే అధర్మ ప్రభువు అంటూ మడుగులు దాటిన వచ్చిన ప్రాసల నేత పైశాచికత్వం, కమిషన్లు వసూలు చేసి ఇవ్వాల్సిన బాధ్యత అధికారులే, పంచాయతీ ఆస్తులను అక్షయపాత్రగా మార్చుకుని ఆయన అన్న అధికారంతో పెత్తనం చెలాయిస్తున్న తమ్ముడు అంటూ ఆయన నియోజకవర్గ ప్రజాప్రతినిధి. పేరులో ధర్మం ఉంది కదా అని ధర్మప్రభు అనుకుంటే పొరపడినట్టే, చేసేదంతా అధర్మే, మాటలు కాదు పాటలతో జగన్ భజన, పని కోరేటు. ఇది కర్ణం ధర్మశ్రీ అనుకుంటా, దాదాపుగా ఆ ఫేస్ కూడా చూస్తే అదే కనబడుతుంది. మేబీ ఆయన సమాధానం చెప్పుకోవాలి వీటికి సంబంధించి. రోజు ఒక ఎమ్మెల్యేలు లేకపోతే ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన నాయకుల మీద రాస్తున్న నెగిటివ్ వార్తలు ఇదొకటి, తప్పేం లేదు, వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. దీంట్లో మనం ఎవరిని ఎత్తినేసుకోవాల్సిన అవసరం లేదు. దేవగౌడ తనయుడు మనవడిపై లైంగిక దౌర్జన్యం కేసులు. ఎన్నికల అనంతరం జర్మనీకి వెళ్ళిన దళ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడకు ఎమ్మెల్యే రేవణ్ణ మనవడు ప్రజ్వల్ రేవణ్ణల మీద హోళేవరసీపురం పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. రేవణ్ణ ప్రజ్వల్పై ఐపీసీ 506, 509, 354 సబ్సెక్షన్ ఏ, 354 సబ్సెక్షన్ డి సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. లైంగిక దౌర్జన్యానికి సంబంధించిన పలు వీడియోలు ఇప్పటికే హాసన్ జిల్లాలో వైరల్ అవుతున్నాయి. కర్ణాటక మహిళా కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగలక్ష్మి చౌదరి సిఫార్సు మేరకు ఈ అంశంపై ప్రభుత్వం సిఐడి డీఐజీ విజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఐపీఎస్ అధికారులు సుమన్ డి పన్నేకర్, సీమా లాట్కర్లు సభ్యులుగా సిట్ని ఏర్పాటు చేసింది. అసభ్యకర వీడియోల కేసు నమోదు సమయంలో ప్రజ్వల్ ఆదివారం తెల్లవారుజామున కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయించి ఫ్రాంక్ఫర్ట్కి వెళ్లారు. జర్మనీకి హసన లోక్సభ సభ్యుడిగా ఉన్న ప్రజ్వల్ తాజాగా బీజేపీ దళ అభ్యర్థిగా బరిలో దిగారు. ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన వీడియోలపై ప్రచారం చేశారు. అవి మార్పింగ్ అని ప్రజ్వల్ ఖండించారు. హసన జిల్లా దేవగౌడ కుటుంబానికి కంచుకోట వాళ్ళ కాంగ్రెస్ నేత పుట్టస్వామి మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో పెన్ డ్రైవ్లో వీడియోలు అంటే అశ్లీల వీడియోలు నిక్షిప్తం చేసిన పెన్ డ్రైవ్ను కొందరు హసనాలోని పార్కులు, హోటల్లో వదిలిపెట్టారు. ప్రజ్వల్ పలువురు యువతులు, మహిళలతో వేర్వేరు సందర్భాల్లో లైంగిక దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్టు వీడియోలు ఇందులో ఉన్నాయి. అవి డీప్ ఫేక్ సృష్టించినవని జనతాదళ సామాజిక మాధ్యమ విభాగం పేర్కొని తనకు చెడ్డ పేరు తెచ్చేందుకు వాటిని తయారు చేశారని ప్రజ్వల్ ఆరోపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం, 400 గేట్లు, 2.9 లక్షల కోట్ల ఖర్చు, 10 ఏళ్లలో సాకారానికి కసరత్తు అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే హౌతీల దాడికి గురైనటువంటి నౌకకు భారత్ అండ. ఎర్ర సముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హౌతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవి ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. దాడి సమాచారం అందగా నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కోచి స్పందించింది. ఆ నౌక దగ్గరికి వెళ్లే పరిస్థితి సమీక్షించింది. అందులో
భారతీయులు సహా 30 మంది సురక్షితంగా ఉన్నట్టు ధృవీకరించింది. నౌక భద్రతా పరిస్థితిని ఐఎన్ఎస్ కోచిలో నిపుణుల బృందం అంచనా వేసింది. అనంతరం నౌక ప్రయాణానికి సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రకటించింది. రష్యాలోని ప్రిమోస్క్ నుంచి బయలుదేరిన ఈ ముడి చమురు నౌక భారత్లోని వాడినార్కి త్వరలో చేరనుంది. మరోవైపు హౌతీల దాడిలో తమ MQ-9 రేపర్ డ్రోన్ కూలిందని అమెరికా అంగీకరించింది. దీనిపై విచారణ నిర్వహిస్తున్నామని సైన్యం చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఓటుతో మోసగాళ్లకు వేటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు ఎన్నికల సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా 58 నెలల పాలనలో ఏం చేశానో చెప్తా, నీ 14 ఏళ్ల పాలనలో చేసిందంటే చెప్పగలవా బాబు? నీలా బడాయిలు చెప్పకుండా నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలకి అందజేస్తే నేను రూపాయి ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తానంటావా? నువ్వేం చేశావో చెప్పుకోలేక నా పథకాల గురించి మాట్లాడతావు ఏంటయ్యా? జన్మభూమి కమిటీలను మళ్ళీ తెస్తానని చెప్పే ధైర్యం ఉందా? జగన్ తెచ్చిన స్కీములను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? చంద్రబాబుది అబద్ధాలు మోసాల ఫ్యాక్టరీ, ఆయన నమ్మటం అంటే పులినోట్లో తలదూర్చడమే. డబ్బులు మీ ఖాతాలోకి పంపితే అది జగన్ పాలన, బాబుకు ఓటేస్తే ఆయన స్నేహితులకే డబ్బులు ట్రాన్స్ఫర్ అంటూ డబ్బులు మీ అకౌంట్లోకి మీ చేతికే పంపితే అది జగన్ పాలన, అదే డబ్బులు తన అకౌంట్లోకి తన జేబులోకి తన పెత్తందారి స్నేహితుల జేబులోకి వేసుకుంటే అది బాబు పాలన. చంద్రబాబుకు ఓటేస్తే ప్యాకేజీ స్టార్కి, రామోజీరావుకి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, TV5 నాయుడికి, వదినమ్మకి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. బాబుది ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, TV5లో మాత్రమే కనిపించే గ్రాఫిక్స్ మోసాల పాలన. రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్ళు, ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్ళు, అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా, కుట్రలు, వెన్నుపోట్లు, నైజంగా గుంపులుగా జెండాలుగా జతకట్టి వస్తున్నారు. ఈ పేదల వ్యతిరేకులు మోసగాళ్లకు ఓటుతో పోలింగ్ బూత్లో బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డిజిటల్ టెక్నాలజీకి అర్థం తెలుసా రామోజీ? అవి జెరాక్స్ కాపీలు కాదు, ఈ స్టాంపులు పలు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ద్వారా అమలు అంటూ ఏదైతే నిన్ననే నేను చెప్పాను, ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు రిజిస్ట్రేషన్లకు సంబంధించి. దాని మీద కావాలని చెప్పి రిజిస్ట్రేషన్లు మీ ఆస్తులు లాగేసుకుంటారని ఒక దొంగ ప్రచారం చేస్తున్నారు. దాని మీద వీళ్ళు ఇచ్చిన కౌంటర్. లేకపోతే యువత ఆశలకు బాబు సమాధి అంటూ జగన్ పాలనలో ఉగాది, చంద్రబాబు ఇచ్చింది కేవలం 37,000 ఉద్యోగాలే. జగన్ పాలనలో 2.3 లక్షల రెగ్యులర్ పోస్టులు భర్తీ, అత్యధిక ఉద్యోగ అవకాశాల కల్పనలో దేశంలోనే ఏపీకి 4వ స్థానం. బాబు హయాంలో నిరుద్యోగిత రేటు 5.3%, జగన్ పాలనలో అది 4.1% తగ్గుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది? నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సభలో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు. బహిరంగంగానే బరితెగించిన టీడీపీ అధినేత, సీఎం జగన్పై కుతంత్రం. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా నిర్మూలించే కుట్ర. కొద్ది రోజుల క్రితం ఆ దున్నపోతున్న మనిషికి ఓ రాయి తీసుకుని కొట్టండి అంటూ వ్యాఖ్య. ఆ తర్వాతే విజయవాడలో సీఎంపై హత్యాయత్నం. మరో సభలో గాజు గ్లాస్ తీసుకుని పొడవంటూ కేడర్కి సైగులు. తాజాగా జగన్ నిన్ను చంపితే ఏమవుతుందంటూ బహిరంగ ప్రసంగం. గతంలో గాల్లో వస్తాడు గాల్లోనే పోతాడంటూ కూడా వ్యాఖ్య. ఓటమి భయంతో ఇష్టానుసారం బాబు బరితెగింపు మాటలు. మరోవైపు తన పాలన నచ్చితే ఓటేమని అభ్యర్థిస్తుంది జగన్కి ప్రాణహాని ఉందని ఈసీకి ఫిర్యాదు చేస్తుంది వైఎస్ఆర్సీపీ ఏర్పాట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మే నెల పింఛన్ బ్యాంకు ఖాతాలో జమ, 1వ తేదీన పింఛన్ పంపిణీ మొదలు, జూన్ నెలకు ఇదే విధానం. ఆధార్తో బ్యాంక్ ఖాతా అనుసంధానం అయిన వారందరికీ ఈ విధానంలోనే. అనారోగ్యంతో పింఛను పొందుతున్న వాళ్ళు, మంచం వీల్చైర్కి పరిమితమైన వారికి ఇంటి వద్దే పంపిణీ. దివ్యాంగులు, అమర జవాన్ల భార్యలకు ఇంటి వద్దే పింఛను. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు. రాష్ట్రంలో మొత్తం 65.49 లక్షల మంది లబ్ధిదారులు, దాదాపు 48.92 లక్షల మందికి బ్యాంక్ ఖాతాలో జమ అయిన వెంటనే బ్యాంకు నుంచి మెసేజ్, ఎవరికి ఎలా పింఛన్ ఇస్తారన్న వివరాలు సచివాలయాల్లో ప్రదర్శన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే యువత ఆశలకు బాబు సమాధి, జగన్ పాలనలోనే ఉగాది అంటూ బాబు ఇచ్చింది కేవలం 37,000 ఉద్యోగాలే. జగన్ పాలనలో 2.3 లక్షల రెగ్యులర్ పోస్టులు భర్తీ, అత్యధిక ఉద్యోగ అవకాశాల కల్పనలో దేశంలో ఏపీకి 4వ స్థానం. బాబు హయాంలో నిరుద్యోగిత రేటు 5.3%, జగన్ పాలనలో అది 4.1% తగ్గుదల. నిరుద్యోగ భృతి స్థానాన్ని వంచిన బాబు, ఈ నిజాలకు రామోజీ దుష్టరాతల గంతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖ పోర్టుకు తొలిసారి ది వరల్డ్ అంటూ 80 మంది ప్రయాణికులతో ఆదివారం పోర్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్కి చేరుకున్న నౌక. సంప్రదాయ పద్ధతిలో పోర్టు అధికారుల స్వాగతం. సోమవారం రాత్రి పోర్ట్ బ్లేర్కి పైన విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ నిర్మించిన తర్వాత మొట్టమొదటి అంతర్జాతీయ క్రూజ్ నౌక ఆదివారం విశాఖ చేరుకుంది. లగ్జరీ విభాగానికి చెందిన ది వరల్డ్ ఇంటర్నేషనల్ క్రూజ్ షిప్ విశాఖలో బెట్టింగ్ అయింది. తూర్పు తీరంలో అంతర్జాతీయ క్రూజ్ నౌకలకు విశాఖపట్నం క్రూజ్ టెర్మినల్ గమ్యస్థానంగా మారుస్తామనే తమ విధానానికి ఇది నిదర్శనమని పోర్టు అధికారులు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి 100 బాదాడు 1000 నొక్కాడు అంటూ జగన్ 5 ఏళ్ల పాలన ఇదే. చంద్రబాబు తాడేపల్లి ప్యాలెస్ని బద్దలు కొడితే పేదల కడుపు నిండుతుంది. క్లాస్ వార్ అంటే అది. సీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా, ఉద్యోగులకు న్యాయం చేశాడా, జే బ్రాండ్తో మహిళలకు మంగళసూత్రాలు తెంపేస్తున్నాడు. ఆ నవరత్నాలు నవమోసాలు. వైసీపీ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట. మళ్ళీ మోసపోతే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. మేము రాగానే పింఛన్ 4,000, అంగన్వాడీ హోంగార్డులు పెన్షనర్లందరికీ అండగా ఉంటా. మెగా డిఎస్సీ పైన తొలి సంతకం. ఏటా 4 లక్షల ఉద్యోగాలు. స్కిల్ పెంచేందుకు యువత శిక్షణ, ఉద్యోగులకు న్యాయం, సీమ వలసల నివారణకు ప్రత్యేక ప్రణాళిక అమలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కులచిచ్చుకు జగన్ కుట్ర, కాపులు దళితుల మధ్య గొడవల కుయుక్తులు,
పవన్ కాపు రిజర్వేషన్లు ఒప్పుకొని వ్యక్తి ఆ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, కాపులను తాకట్టు పెట్టే స్థాయి నాకుంటే ఓడిపోయేవాడినే, ఆ ఉద్యమం వైసీపీ నడిపించిందే, రిజర్వేషన్లు రావని తెలిసిన ఆ పార్టీ నేతలు ఎగదోశారు, రైలును తగలబెట్టించారు, ప్రతిపాడు జగ్గంపేట సభల్లో పవన్ కళ్యాణ్. ఇక్కడ అందులోనేమో ఎందుకు ఇవ్వరు, ఇక్కడేమో రాదు అన్నది తెలుసు అన్నటువంటిది. ఇక్కడే మళ్ళీ ఈనాడుకి ఆంధ్రజ్యోతికి కాంట్రడిక్షన్ వచ్చింది. అయితే బ్యాంక్ ఖాతాల్లోకే పింఛన్, ఆధార్తో మ్యాప్ అయిన వారికి నగదు బదిలీ, బ్యాంక్ ఖాతాలు లేకపోతే ఇంటి దగ్గరే, సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ, పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలు జారీ, వాలంటీర్ లేకుంటే పింఛన్లు అందవు అన్నట్టుగా అవ్వాతాతలను ఇబ్బంది పెట్టిన జగన్ సర్కార్ ఈసారి పద్ధతి మార్చింది. పింఛన్ల పంపిణీ సజావుగా సాగాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసి మే-జూన్ నెలకు సంబంధించిన ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం బ్యాంక్ ఖాతాలో ఉన్న వాళ్ళకి నగదు బదిలీ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి సొమ్ము జమ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ ఆధార్తో మ్యాప్ అయిన లబ్ధిదారులందరికీ ఇది వర్తిస్తుంది. బ్యాంక్ ఖాతాలు లేని వారు, దివ్యాంగులు, వయోవృద్ధులు, నడవలేక వీల్చైర్కి పరిమితమైన వారికి సచివాలయ ఉద్యోగులు ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తారు. బ్యాంక్ ఖాతాలు ఉన్నది ఎంతమంది, అక్కడ మెయిన్ పాయింట్ అందరికీ ఇళ్ళ దగ్గరికి కాదు, మళ్ళీ అక్కడ సచివాలయాల దగ్గర ఉంటుంది. ఓవరాల్గా రచ్చ నడవబోతున్నది. మరి ఎలా సెట్ చేస్తారో తెలియదు. లేకపోతే పొన్నవోలు పదవికి క్విట్ ప్రోకో అంటూ షర్మిల స్టేట్మెంట్లని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ మేనిఫెస్టో చిత్తు కాగితం అంటూ పాత హామీలు అమలు చేయకుండా కొత్త మేనిఫెస్టో విడుదలెందుకు, బీజేపీతో బాబు పొత్తు, బీజేపీకి జగన్ తొత్తు, కాంగ్రెస్ వస్తే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర సభలో వైఎస్ షర్మిల అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే చేసిన పాపాలకు శిక్ష తప్పదు అంటూ క్రైస్తవ మత బోధకుడు బ్రదర్ అనిల్, తమ కుటుంబంలో జరిగిన ఘటనలో కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నామని, న్యాయం కోసం పోరాడుతున్నామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. న్యాయం జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం కడపలో జరిగిన మత ప్రార్థనలో ఆయన పాల్గొని బోధనలు చేశారు. పాపుల్ని తొక్కిపడేయాలంటే ధైర్యంగా నిలబడాలని, పాపుల్ని విశ్వసించొద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఎవరూ భయపడొద్దని, పాపాలు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కడపలో ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రానున్నారని సమాచారం. వీలైతే రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. ఇక్కడే డౌట్ ఏంటంటే, ఇంతకీ బ్రదర్ అనిల్ కాంగ్రెస్లో చేరాడా? నెంబర్ 1. ఇంకోటి, పాపులకి రక్షణ కల్పిస్తాడని కదా ప్రభు గురించి చెప్పేది. పాపులు వచ్చి అక్కడ ప్రభు దగ్గరకు వచ్చి చెప్పుకుంటే అయిపోతాయి అని కదా. మరి ఇక్కడ పాపుల్ని శిక్షించమని చెప్తున్నారు. పాపుల్ని శిక్షించడం అనేటువంటిది హిందూ ధర్మశాస్త్రంలో ఉంది. ఖచ్చితంగా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అంటూ తప్పుని ఒప్పుకుని పశ్చాత్తాపడితే కొంత శిక్షలో తగ్గుదల ఉంటుంది అన్నటువంటిది హిందూ ధర్మశాస్త్రం చెప్తుంది. ఇక్కడ డిఫరెంట్గా చెప్తూ వస్తారు కదా ఇప్పటిదాకా. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్లోకి వచ్చారు. ఓవరాల్గా అనిల్ గారు రూట్ మార్చారు. లేకపోతే మాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్ప, వివేకానంద రెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగితే ప్రశ్నించద్దు, ఘాటుగా స్పందించిన వివేక కుమార్తె. మాటలు జాగ్రత్త, వివేకానంద రెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగితే చెప్పకూడదా, ప్రశ్నించకూడదా, మీ ఇంట్లో అన్యాయం జరిగితే ప్రశ్నించమని వైసీపీ కార్యకర్తపై దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం పులివెందులు మున్సిపాలిటీ పరిధిలోని పెదరంగాపురంలో సునీత ప్రచారం ప్రారంభించే సందర్భంగా ప్రచార రథంపై నుంచి నాన్నకు న్యాయం చేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని కోరారు. ఇంతలో గ్రామంలోని వైసీపీ చెందిన ఒక కార్యకర్త ప్రచారం చేసుకోండి కానీ వివేక కేసుతో మీకేం పని అంటూ సునీత ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతను అడ్డుకుని పక్కకి తీసుకెళ్తుండగా అతను మరోసారి నోటి దురుసుగా మాట్లాడారు. దీంతో సునీత తీవ్ర స్వరంతో అతను హెచ్చరించారు. వివేకానంద రెడ్డికి అన్యాయం జరిగితే చెప్పడం తప్ప, మీ ఇంట్లో అన్యాయం జరిగితే ప్రశ్నించవా, మాటలు జాగ్రత్తగా రాని అన్నారు. పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం సునీత ప్రసంగం కొనసాగింది. వివేకానంద రెడ్డికి జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందని సునీత చెప్పారు. ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. షర్మిలకు ఓటేస్తే మీకు ఎలాంటి సమస్య వచ్చినా తీర్చేందుకు శాయశక్తిలో పోరాడతామన్నారు. అనంతరం చిన్నరంగాపురం, బ్రాహ్మణపల్లె, నల్లపరెడ్డిపల్లె తదితర గ్రామాల్లో సునీత ప్రచారం సాగించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.